పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ జానర్లో పవన్ కళ్యాణ్ చేసిన మొట్టమొదటి చిత్రం ఇది. అంతేకాకుండా ఈ చిత్రంతోనే ఆయన పాన్ ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాని 5 ఏళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అప్పట్లో కొంత భాగం షూటింగ్ చేసి ఒక మోషన్ పోస్టర్ని విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ని ఇలాంటి రోల్లో కలలో కూడా ఊహించలేదని, ఇది మామూలు సర్ప్రైజ్ కాదంటూ అప్పట్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్కి గురయ్యారు. అంచనాలు కూడా ఆ రోజుల్లో చిత్రం భారీగానే ఉండేవి. కానీ కరోనా కారణంగా కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడ్డం, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఇలా ఎన్నో కారణాల చేత షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి 5 ఏళ్లు గడిచిపోయింది. ఇక క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వం చేశాడు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డింగ్ సమయంలో చూసిన కొంతమంది టెక్నీషియన్స్ చెప్పిన మాట, సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. అనేక సన్నివేశాలకి ఆడియన్స్ థియేటర్లో గూస్ బంప్స్ మూమెంట్స్ని అందుకుంటారు అంటూ చెప్పుకోవచ్చారు. ఇక సెన్సార్ నుండి ఎలాంటి టాక్ రాబోతుందో చూడాలి. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న మొట్టమొదటి చిత్రం ఇది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ట్రైలర్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డేల్ విరోధి మరియు నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనుపమ్ కే సుబ్బరాజు, సునీల్ నాజర్, విక్రమ్జిత్ విర్క్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ మరియు ఇతరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, స్వరకర్త ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ బిగ్గీని దయాకర్ రావు నిర్మిస్తున్నారు. విడుదలకి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఒక్కొక్క సాంగ్ ని రిలీజ్ చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా సినిమా నుంచి 4వ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. తార తార నా కళ్ళు, వెన్నెల పూస నా ఒళ్ళు అంటూ సాగే పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నిధి తన అందాలతో అదరగొట్టేసింది. చాలా కాలం తర్వాత పవన్ పై ఒక రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ మిస్ అవుతున్న వారికి ఇది ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఇందులో సాంగ్ మూడ్కి తగ్గట్టుగా సెట్ చేసిన సెట్టింగ్లు, విజువల్ సర్ప్రైజ్ క్యామియోలు కూడా కనిపించడం విశేషం. కీరవాణి మంచి ట్యూన్ ని అందించగా శ్రీహర్ష శ్రీమణి ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ ని లిప్సిక్ ఆదిత్య ఆలపించారు. ఇక ట్రైలర్తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.